మంచిదండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి దేవాతి దేవుడు మనందరికీ మరొక అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ సమయంలో దేవాతి దేవుని మాటలు వినడానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఈ యొక్క లాక్డౌన్ వల్ల మన మందిరాల్లో కూడుకొని దేవుడిని ఆరాధించడం కొంచెం కష్టమైనప్పటికీ దేవుడు మంచి అవకాశాన్ని ఈ యొక్క మీడియా ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం, దేవుని వాక్యాన్ని విని మనం ముందుకి కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తమై లోకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకొని ముందుకి కొనసాగుదాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకి కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఎంతవరకు ప్రభువా నీ సజీవమైన రెక్కల చోట మమ్మల్ని భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినడానికి తండ్రి నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నీ మాటలు వింటుండగా తండ్రి నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచి ఆదరించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. చదవబడిన లేఖన భాగం లోకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. అయితే ఈ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ వచనం ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈరోజు నా అంశం ఏంటి అనంటే దేవుడు ఆలకించిన ప్రార్థనలు. దేవుడు ఆలకించే ప్రార్థనలు. దేవుడు మన ప్రార్థనలు ఎటువంటి ప్రార్థనను దేవుడు మన ద్వారా ఆశిస్తున్నాడు, ఎటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అని మన ఆలోచన ఈరోజు చేసి మనం ముందుకి కొనసాగుదాం. ఒక 5గురిని గూర్చి చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. అయితే మొట్టమొదటిగా మనం చూసాం ఈ యొక్క లోకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసాం. ఇక్కడ ఏమంటాడంటే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చూడండి, అతడు ఇతడు, అతడు ఇతడు, అతడు ఎవరు, ఇతడు ఎవరు అనంటే యేసు ప్రభువు వారు ఆయన ఒక ఉపమానాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడనంటే 9వ వచనం మనం చూస్తాం. 18:9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. చూడండి, తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. అందరితో కాదండి, కొందరితో ఈ ఉపమానాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు. కొందరితో ఈ ఉపమానాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకని అని అంటే తామే నీతిమంతులం అనుకొని ఇంకా ఎవరు ఈ లోకంలో నీతిమంతులు లేరని, ఇంకా ఎవరు ఈ లోకంలో మంచివారు లేరని చెప్పి తామే నీతిమంతులమని, తామే మంచివాళ్ళమని అనుకొని ఇతరులను తృణీకరించేవారిని, ఇతరులను త్రోసిపుచ్చేవారిని వారి గురించి ఆయన ఈ ఉపమానాన్ని చెప్తున్నాడంట. ఆ ఉపమానం ఏంటి అనంటే చూడండి, ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారంట. ఆ 2 మనుషులు ఎవరు అనంటే ఒక ఆయనేమో పరిసేయుడు, ఒక ఆయనేమో సుంకరి. ఒక ఆయనేమో పరిసేయుడు, ఒక ఆయనేమో సుంకరి. పరిసేయుడు, సుంకరి ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళ్ళారు. వారు దేవాలయంలోనికి వెళ్ళారు. అయితే ఇక్కడ చూడండి, పరిసేయుడు ప్రార్థన, సుంకరి ప్రార్థనను మనం ఆలోచన చేయాలి. పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే
పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు. ఎవరిలాగా ఉండట్లేదంట? చోరులనైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలెనైనను అని ఇంకేమంటున్నాడంటే ఈ సుంకరి వలెనైనను అంటున్నాడు. ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. ఇంకేమని ప్రార్థన చేస్తున్నాడంటే వారానికి 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. దొంగతనం చేయట్లేదు, అన్యాయము చేయట్లేదు, వ్యభిచారము చేయట్లేదు, ఇతర మనుషులు ఎలా జీవిస్తున్నారో అలా జీవించట్లేదు, ఈ శంకరి వలె కూడా జీవించట్లేదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను అని ఆయన తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు శంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాడు. దేవా, పాపినైన నన్ను కరుణించమని ఏం చేశాడనంటే ఈ శంకరి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి, వీరిద్దరి ప్రార్థనలు ఒకసారి మనం ఆలోచించాల్సిన వారం. ఉన్నాం. ఇక్కడ విషయాలు మనం ఆలోచన చేస్తే పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, శంకరి ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు ప్రార్థన దేవుడు విన్నాడు, శంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ ఎవరి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు అనంటే శంకరి ప్రార్థనకు మాత్రమే దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎందుకు శంకరి ప్రార్థనకే ప్రతిఫలాన్ని ఇచ్చాడు, పరిసయ్యుడి ప్రార్థనకి ఎందుకు ప్రతిఫలాన్ని ఇవ్వలేదు? ఎందుకు అనంటే పరిసయ్యుడు ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే వీళ్ళని పోల్చుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయన చేసే పనుల్ని ఆయన చెప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలి. నేను చేసే ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలి. అయితే ఈ వచనాలు మనం ఆలోచన చేస్తే కనుక ఇతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారని అంటే శంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. శంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఎక్కడ ఉన్నాడు అనంటే దూరంగా నిలవబడి ఏం చేస్తున్నాడంట, ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలలేదంట. ధైర్యం చాలక ఏం చేస్తున్నాడంటే రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కోరుకునే ప్రార్థన ఏంటి అనంటే నీ పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకోవడం. ఒప్పుకొని అయ్యా నన్ను కరుణించు అనే ప్రార్థనను దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏమిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు ఎలాగ దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఏ విధానంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావు. శంకరి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. శంకరి చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. శంకరి చేసిన ప్రార్థనను దేవుడు ఏం చేశాడంటే అంగీకరించాడు. పరిసయ్యుడి ప్రార్థన ఎందుకు అంగీకరించలేదంటే పరిసయ్యుడు తను తాను హెచ్చించుకుంటున్నాడు. దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, ఇతర మనుషుల్లా ఉండట్లేదు, ఈ శంకర్లా ఉండట్లేదు. అంటే ఎదుటి వారి కంటే తన్ను తాను ఏం చేసుకున్నాడంటే హెచ్చించుకున్నాడు. హెచ్చింపు ప్రార్థన దేవుడు అంగీకరించాడు.
ఒకటి తగ్గింపు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. తగ్గింపు ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. శంకరి తగ్గింపుతో ప్రార్థన చేశాడు, వినయంతో ప్రార్థన చేశాడు, తగ్గింపుతో ప్రార్థన చేశాడు, వినయంతో ప్రార్థన చేశాడు. కనుక దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతన్ని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతునిగా తీర్చిదిద్దాడు. చూడండి, సిలువ పైన ఇద్దరు దొంగలను మనం చూస్తాం. యేసయ్య మధ్యలో ఉంటే కుడివైపున ఒక ఆయన, ఎడం వైపున ఒక ఆయన, ఇద్దరు దొంగలు మనం చూస్తాం. ఒక దొంగ అంటాడు, నువ్వు మెస్సయ్యవైతే, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటాడు. అయితే మరొక దొంగ అంటాడు ఏమనంటే, ఊరుకో, మనం చేసిన దానికి మనకు ఈ శిక్ష న్యాయమే, కానీ ఆయన ఏ పాపము చేయలేదు అంటూ ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. ఏమనంటే, అయ్యా, నేడు నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, వేసే ఒక మాట అన్నాడు. ఏమనంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు. చూడండి, ఇటువైపు ఒక ఆయన ప్రార్థన, ఇటువైపు ఒక ఆయన ప్రార్థన. ఈ కుడివైపు ఇటువైపు ఒక పక్క ఉన్న ఒక దొంగ ప్రార్థన, ఇటు పక్కన ఉన్న ఇంకొక దొంగ ప్రార్థన. ఏమైంది అంటే, ఒక ఆయన ప్రార్థన అంగీకరించబడింది, ఒక ఆయన ప్రార్థన తృణీకరించబడింది. ఒక ఆయన ప్రార్థన అంగీకరించబడింది, ఒక ఆయన ప్రార్థన తృణీకరించబడింది. ఎందుకనంటే ఆయన అంటున్నాడు ఏమనంటే, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఈయన అంటున్నాడు, రే మనం చేసిన దానికి న్యాయమే అంటే, తన పాపాన్ని సిలువపై ఏం చేశాడంటే ఆ యొక్క దొంగ ఒప్పుకున్నాడు. నేను చేసిన పనికి, నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష న్యాయమే, కానీ ప్రభువా నాయనా, నన్ను నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన అన్నాడు, వెంటనే నేను నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని అన్నాడు. ఈరోజు ఎంతవరకు నీ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంది? ఎంతవరకు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు? దేవుడు ఆలకించే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు ఆలకించే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని ద్వారా నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. దేవుని ద్వారా ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. చూడండి, నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. తగ్గింపు ప్రార్థన నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. తగ్గింపు ప్రార్థన నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దుతుంది. నిన్ను ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే హెచ్చిస్తుంది. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. అదే లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ విషయం ఏంటంటే 18 లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనం. ఈ వెధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. చూడండి, ఇక్కడ ఇంకొక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ప్రార్థన ఏమంటామంటే పట్టుదల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చూడండి, ఇక్కడ ఒక ఆమె వచ్చింది. దేవుడు ఇంకొక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. దేని గురించి అంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయడానికి దేవుడు మరొక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, దేవునికి భయపడక, మనుషులను లక్ష్య పెట్టక ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. ఇటేమో దేవుడికి భయపడక, ఇటేమో మనుషుల్ని లక్ష్య పెట్టక ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి ఉన్నాడంట ఆ పట్టణంలో. ఏ న్యాయాధిపతి అయితే దేవుడికి భయపడక మనుషులు లక్ష్య పెట్టక ఉన్నాడో, ఆ న్యాయాధిపతి ఊర్లో ఒక వెధవరాలు ఉందంట. ఆ వెధవరాలు ఏమవుతుంది అంటే, ఆ వెధవరాలు ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి
అతని యొద్దకు తరచుగా వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిందండి. ఆమె ప్రతివాదికి న్యాయము తీర్చమని, ఆమె ప్రతివాదికి న్యాయం తీర్చమని. చూడండి, ఇక్కడ ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఏదో ఒక సంథింగ్ డిస్కషన్ ఒకటి జరిగింది. అలా జరిగినప్పుడు ఇప్పుడు అలా జరిగి వాళ్ళకి న్యాయం జరగక ఏమయ్యారంటే న్యాయాధిపతి దగ్గరికి ఈ విధవరాలు వచ్చింది. న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు వచ్చి ఏం చేస్తుంది అని అంటే ఆ మనుషుల్ని లక్ష్య పెట్టని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తరచుగా వచ్చి ఆమె ఏం చేస్తుందంటే తన సమస్యను ఆ న్యాయాధిపతితో చెప్పుకుంటుంది. తన సమస్యను ఆ న్యాయాధిపతితో చెప్పుకుంటూ ఆమె ఏం చేస్తుంది అని అంటే తన 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 యొక్క సమస్య అంతటిని కూడా ఆ న్యాయాధిపతికి చెప్పుకుంటుంది. కానీ ఆ న్యాయాధిపతి ఆమె సమస్య కొరకు ఆయన ఏం చేయట్లేదంటే పట్టించుకోవట్లేదు. ఆమెకు న్యాయము జరగట్లేదు. ఆమెకు న్యాయం జరగకపోవడం వల్ల ఏమవుతుందని అంటే ఆమె మాటికి కూడా ఆమె దగ్గరికి వస్తుంది. 4వ వచనంలో అతడు కొంతకాలము ఒప్పకపోయెను. అతడు కొంతకాలము అంటే చూడండి, ఆమె ఎన్నిసార్లు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఎన్నిసార్లు ఆమె న్యాయాధిపతిని అడిగి ఉంటుందో, ఎన్నిసార్లు ఆమె న్యాయాధిపతిని బతిమలాడుకుని ఉంటుందో. కానీ ఆయన కొంతకాలం ఏం చేయలేదంట, ఒప్పకపోయాడంట. కొంతకాలము అంగీకరించలేదంట. కొంతకాలము ఆమె యొక్క సమస్యకు న్యాయం తీర్చలేదంట. అసలు ఆమెను పట్టించుకోలేదంట. కానీ ఆమె మాత్రం తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది. ఆయన అనుకుంటున్నాడంట, కొంతకాలం ఆయన ఒప్పుకోలేదంట. ఆయన అనుకుంటున్నాడంట, నేను దేవునికి భయపడను, ఈ ప్రజల్ని లక్ష్య పెట్టను, లెక్క చేయను, ఇట్లాంటి నా దగ్గరికి ఈ విధవరాలు వచ్చి నన్ను తొందర పెడుతుంది గనుక ఆమె మాటికి నా దగ్గరకు వచ్చి గోజాడకుండా ఉండడానికి ఈరోజు ఎట్లాగైనా ఆమెకు నేను న్యాయం చేయాలి అని తనలో తాను అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనలో తాను అనుకున్నాడంట. ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలా ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా? ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో దాని కొరకు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా దాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఆ విధవరాలు ఎంతో పట్టుదలతో న్యాయాధిపతిని వదిలిపెట్టలేదంట. ఆ విధవరాలు ఎంతో పట్టుదలతో న్యాయాధిపతిని వదిలిపెట్టక మాటికి వెళ్తుందంట. ఇంకా ఒక విధానంలో చెప్పాలంటే పొద్దున్న బ్రష్ చేసినప్పుడు వెళ్తుంది, టిఫిన్ చేసినప్పుడు వెళ్తుంది, బయటకు వచ్చినప్పుడు వెళ్తుంది, ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఆయన కనబడతానే ఉన్నది. అలా కనబడడం వల్ల ఆ న్యాయాధిపతి అనుకున్నాడు, నేను దేవుడికి భయపడను, నేను మనుషుల్ని లక్ష్య పెట్టను, ఇదేంట్రా బాబు ఈమె నన్ను వదిలిపెట్టట్లేదు, ఎట్లాగైనా సరే ఈరోజు ఇంక నేను న్యాయం చేయాలి, ఎట్లాగైనా సరే ఈరోజు మాటికి వచ్చి నన్ను తొందర పెట్టక, నన్ను గోజాడకుండా ఉండడానికి ఈమె విషయంలో నేను న్యాయం చేయాలి అని అనుకొని న్యాయం చేయడానికి సిద్ధపడ్డాడు. చూడండి, ఆ వచనాలు మనం చూస్తే కనుక 6వ వచనం, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే, నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ జీవితంలో న్యాయం చేస్తాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి ఆలోచన చేసినట్లయితే మరి దివారాత్రులు తనకు మొరపెట్టే వారి ప్రార్థన దేవుడు ఆలకించడా? వారికి దేవుడు న్యాయం చేయడా అంటే ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు.
ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో న్యాయం చేస్తాడు. నిన్ను నన్ను ఆయన అన్యాయం చేయడు. నీ పట్ల నా పట్ల ఆయన ఏం జరిగిస్తాడంటే న్యాయాన్ని జరిగిస్తాడు. చూడండి, పట్టుదల ప్రార్థన ఏం జరిగిస్తాడంటే మన జీవితాల్లో న్యాయం జరుగుతుంది. చూడండి, పట్టుదల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఒకటి, తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, తద్వారా హెచ్చింపబడతావు. రెండవది, పట్టుదలతో ప్రార్థన ఆలకిస్తాడు. ఆ పట్టుదల ప్రార్థన ఏం చేస్తుందంటే నీ జీవితంలో, నా జీవితంలో న్యాయము జరిగిస్తాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదండి, మన దేవుడు న్యాయవంతుడు. మన దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో న్యాయముని జరిగిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయితే ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు నీ సమస్యకు పరిష్కారం ఎవరంటే దేవుడే. ఈరోజు నీ సమస్యకు పరిష్కారం ఎవరనంటే దేవుడే. నీకు న్యాయం తీర్చేవాడు ఆయనే. నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో న్యాయాన్ని జరిగిస్తాడు. మూడవ విషయాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. 2-3 వచనాలు చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూడండి, ఇక్కడ ఈ హిజ్కియా అనే ఒక రాజు ఏమయ్యాడంటే ఈయనకి మరణకరమైన రోగము కలిగి, ఈయనకి ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు 20వ వచనంలో, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, ఇక్కడ అతనికి మరణకరమైన రోగం కలిగిందంట. ఇంకా అంటే చనిపోయే స్టేజ్కి వచ్చేసాడు. ఇంకా కాబట్టి నువ్వు చనిపోబోతున్నావు గనుక ప్రవక్తను దేవుడు పంపించి ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తలతో ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నీవు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. ప్రవక్త చెప్పిన వెంటనే ఆ హిజ్కియాకు ఏం పుట్టిందంటే భయం పుట్టి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూడండి, దేవుని దృష్టిలో ఉన్నంట హిజ్కియా యథార్థ హృదయంతో సత్యముతో ఆయన సన్నిధిని ఆయన దృష్టికి అనుకూలముగా నడిచాడంట. ఎలా నడిచానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సన్నిధిలో నేను ఎట్లా నడిచానో, ఎట్లా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుచుచు ఆయన ప్రార్థన చేశాడంట. ఆ కన్నీళ్లు విడుచుచు ప్రార్థన దేవుడు ఆలకించాడు. కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. చూడండి, మూడవది మనం చూస్తున్నాం, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ హిజ్కియా కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరణకరమైపోతున్నాడు, మరణ పరిస్థితుల్లో ఇంకా చనిపోతాడు, ఇంకా బ్రతకడు అనే సమయంలో ఆయన దేవునికి మొరపెట్టాడంట.
అయ్యా యథార్థ హృదయుడనై నాయనా నేను ఎలా నీ సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో, నేను ఎట్లా జీవించానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని నేను ఎట్లా జరిగించానో ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవాలయాన్ని తెరిపించాడు, దేవాలయాన్ని శుభ్రపరిచాడు, మళ్ళా దేవాలయంలో యథావిధిగా ఆరాధనలు జరిగేలాగా చేశాడు హిజ్కియా. చూడండి, జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచుచు ప్రార్థించగా దేవుడు ఆయన ప్రార్థన విన్నాడండి. చూడండి 5వ వచనంలో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు చేతిలో పడకుండా నేను విడిపించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు కన్నీళ్ళ ప్రార్థన దేవుడు చూచాడండి. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇకను నీవు మూడవ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇకను 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! ఎంత గొప్ప దేవుడు అండి ఆయన అంటే, నువ్వు ఎలా నడుచుకున్నావో దేవుని సన్నిధిలో ఆయనకు అన్నీ తెలుసు. దేవుడి సన్నిధిలో ఎలా నడుచుకున్నావో ఆయనకు సమస్తము కూడా తెలుసు. అయితే హిజ్కియా జీవితంలో ఆ మరణ పరిస్థితుల్లో, ఆ మరణమైపోతాడు, ఇంక బ్రతకని పరిస్థితుల్లో ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు, కన్నీళ్లు విడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం. 15 సంవత్సరాలు దేవుడు ఈ హిజ్కియాకు ఏమిచ్చాడంటే ఆయుష్నిచ్చాడు. నీ కన్నీటి ప్రార్థన నీకు జీవాన్ని ఇస్తుంది. కన్నీటి ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి హిజ్కియా జీవితంలో ఆయన చేసిన ప్రార్థన అతనికి ఏమిచ్చిందనంటే గొప్ప విమోచనను, గొప్ప విడుదలను, గొప్ప స్వస్థతను దేవుడు అతనికి అనుగ్రహించాడు. అయితే 4వ విషయాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, ఇక్కడ యోబుని 4వదిగా యోబుని మనం చూస్తున్నాం. స్నేహితుల కొరకై చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చూడండి, యోబుని మనం చూసినప్పుడు యోబు జీవితంలో సమస్తాన్ని కూడా ఆయన కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయినప్పుడు భార్య కూడా దూషించింది, స్నేహితులు కూడా అతన్ని ఎన్నో మాటలు అన్నారు. ఎన్నో మాటలు అన్నా కూడా యోబు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దేవుణ్ణి వదలక, దేవుణ్ణి విడవక అతడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి హత్తుకొని ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి హత్తుకొని ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఈ 42వ అధ్యాయంలో చివరిలో మనం చూసినాం ఏమనంటే 8వ వచనం మనం చదువుదాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఎండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు.
చూడండి, యోబు స్నేహితులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు స్నేహితులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మీరు వెళ్ళి ఈ 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. ఎవరు అర్పించాలంటే అండి, యోబు అర్పించాలి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి నేను శిక్షింపకుండానట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించదను. మీ అవివేకమును బట్టి నేను శిక్షింపకుండానట్లు, యోబు స్నేహితులు అవివేక్షింపకుండా ఉండడానికి యోబును మాత్రమే దేవుడు ఏం చేస్తాడంట, అంగీకరిస్తాడంట. అంగీకరిస్తాను ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తముగా పలకలేదు. దేవుణ్ణి గూర్చి యోబు ఎంతో యుక్తముగా, తెలివిగా, మంచిగా ఆయన పలికినట్లు యోబు స్నేహితులు పలకలేకపోయారు. ఎందుకంటే వారి అవివేకం వారిని ఆ విధంగా మార్చింది. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు తెమానీయుడైన ఎలీఫాజును, షుహీయుడైన బిల్దాదును, నయామీతైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయనప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని అతనికి మరలా దయచేశాను. ఎంత గొప్పవాడండి దేవుడు. చూడండి, స్నేహితుల కొరకు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యోబు ద్వారా ఎవరికి క్షేమం, ఎవరికి శిక్ష పడలేదంటే స్నేహితులపై శిక్ష పడలేదు. యోబు ప్రార్థన చేయగా యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడంట. అంతేకాకుండా మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. దేవునికి స్తోత్రం. 2 దేవుడు అతనికి దయచేశాడు. స్నేహితుల కొరకు చేసిన ప్రార్థన. చూడండి, ఈరోజు నిన్ను ఎవరు ఏమన్నప్పటికీ వారి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎవరు ఎన్ని మాటలు అనేటప్పటికీ నీ గురించి నీకు తెలుసు కాబట్టి నీవు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు నీకు క్షేమస్థితిని ఇస్తాడు. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. చూడండి, ఇతరుల కొరకై, స్నేహితుల కొరకై చేసిన ప్రార్థన ద్వారా నీకు క్షేమము లభిస్తుంది, నీకు క్షేమము అనుగ్రహించబడుతుంది. స్నేహితుల కొరకై చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చివరగా ఐదో విషయం నేను చెప్పి 5వ వ్యక్తిని చూపించి నా మాటలు నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుదాం. చూడండి, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షోషానునందు కనబడిన యూదులందరినీ సమాజమందున మాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను, అటువలనే నశించెదను. చూడండి, ఇక్కడ 5వ వ్యక్తి ఎవరు, ఐదవ మనిషి ఎవరు అంటే ఎస్తేరు మనకి కనబడుతుంది. తన జాతి కొరకై చేసిన ప్రార్థన, తన జాతి కొరకు, యోధా జాతి కొరకు ఆమె ప్రార్థన చేసింది. యోధా జాతి ప్రజలందరూ కూడా ప్రార్థించారు. చూడండి, ఎందుకు వీరు ప్రార్థన చేయాల్సి వచ్చింది అని అంటే హామాను, మొర్దెకై అందరూ కూడా హామానుకి నమస్కారం చేస్తుంటే మొర్దెకై మాత్రం నమస్కారం చేయండి. ఎక్కువసేపు చెప్పను కానీ కొంచెం ఈ మాటలు వివరించిన మాటలు నేను ముగిస్తాను. చూడండి, హామానుకి అందరూ నమస్కారం పెడుతున్నారు కానీ మొర్దెకై మాత్రం నమస్కారం పెట్టలేదు. అయితే మొర్దెకై నమస్కారం పెట్టకపోవడం వల్ల హామాను మొర్దెకై మీద పగబట్టి రాజు చేత ముద్ర వేయించి యోధా జాతి అంతటినీ కూడా నాశనం చేయించాలి, యోధా జాతిని పతనం చేయాలి అని అనుకున్నాడు. అయితే
చూడండి, మొర్దెకై చేసిన ఆ యొక్క పని, హామాను చేసిన ఆ పనికి వీరు ఉపవాస ప్రార్థన చేయవలసి వచ్చింది. ఎవరు ఈ దీని నుండి మనల్ని తప్పించగలరు అంటే, ఎవరు ఈ యొక్క మరణము నుండి మనల్ని తప్పించగలరు? ఈ హామాను చేతిలో నుండి ఆ యొక్క శాసనం నుండి ఎవరు మనల్ని తప్పించగలరు అని వారు ఆలోచించినప్పుడు వారు దేవుడే మనల్ని తప్పించగలడు, దేవుడే మనల్ని విమోచించగలడని వారు నమ్మి విశ్వాసముతో వారు ఏమయ్యారంటే ప్రార్థించడానికి వారు ముందుకు వచ్చారు. వారు ప్రార్థించారు. వారు ఆ ఎస్తేరు చెప్తా ఉంది, అయ్యా ఆయన యూదులనందరినీ సమాజమును సమకూర్చి నా నిమిత్తం, ఎవరి నిమిత్తం? ఎస్తేరు నిమిత్తం ఏం చేయాలంట? ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా ప్రార్థన చేయండి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగాను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. చూడండి, ఆమె యొక్క ఆ తీరు, ఆ ప్రార్థన విధానం, ఆమె యొక్క ఆ పట్టుదల, లేకపోతే తన ప్రజలను, తన జాతిని రక్షించుకోవాలని ఆ యొక్క ఆతృత ఏం చేసిందనంటే ఆమెను ఒక నిర్ణయానికి తీసుకొని వచ్చింది. ఏమనంటే, రాజునొద్దకు వెళ్ళడం కష్టమే, రాజునొద్దకు వెళ్ళటం న్యాయ వ్యతిరేకమే, కానీ నేను రాజునొద్దకు వెళ్తాను. నేను చనిపోయినా పర్వాలేదు, నేను నశిస్తాను, కానీ నేను మాత్రం నా జాతిని, నా ప్రజలను నేను రక్షించుకోవాలి. చూడండి, ఆమె ఎంత నిర్ణయాన్ని తీసుకుందో చూడండి. అయితే ఆ విధంగా ఆమె ఆ నిర్ణయాన్ని తీసుకొని రాజునందుకు వెళ్ళింది, రాజుతో మాట్లాడింది, రాజు కోరుకోమన్నాడు. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె ఏమైందనంటే, హామాను చివరికి ఏమయ్యాడంటే మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు. యూదా జాతి అంతటిని హామాను నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఏమయ్యాడంటే చివరికి తాను తీసిన గోతులో తానే పడ్డాడు. ఎలా సాధ్యమైంది అంటే కేవలం ప్రార్థన, కేవలం ఖచ్చితమైన నిర్ణయం. ఈరోజు నీ జీవితం కొరకు, ఈరోజు నీ భవిష్యత్తు కొరకు నువ్వు ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతున్నావా? ఈరోజు నువ్వు రక్షించబడటం కొరకు, నీ కుటుంబం రక్షించబడటం కొరకు, నీ బంధువులు రక్షించబడటం కొరకు, నీ స్నేహితులు రక్షించబడటం కొరకు, నీ దేశం రక్షించబడటం కొరకు నువ్వు ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నావా? నువ్వు ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి జీవిస్తున్నావా? ఒకవేళ జీవించకపోతే ఆ నిర్ణయానికి, నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితంలో ఎలా జరుగుతుంది? నువ్వు అనుకున్న పని నీ జీవితంలో ఎలా జరుగుతుంది? నువ్వు అనుకున్న పని నీ జీవితంలో జరగాలంటే నువ్వు తీసుకున్న నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. ఎస్తేరు కట్టుబడి ఉంది. తద్వారా హామాను మరణమయ్యాడు. మొర్దెకై మరలా హామాను స్థానానికి మొర్దెకై రావడం జరిగింది. ఏ స్థానాన్ని తప్పించాలనుకున్నాడు శత్రువు, ఆ స్థానానికి దేవుడు తీసుకొని వచ్చాడు మొర్దెకై. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎక్కువసేపు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు ఆలకించే ప్రార్థనల గురించి మనం వింటున్నాం. దేవుడు ఎలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అనంటే, తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒకటి, తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. రెండవది, పట్టుదల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో ఏదైతే నీకు అన్యాయం అనుకుంటున్నావో, ఏదైతే నీకు న్యాయం జరగాలనుకుంటున్నావో, నువ్వు పట్టుదలతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో న్యాయము జరుగుతుంది. రెండోది, పట్టుదల ప్రార్థన ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో న్యాయం జరుగుతుంది. మూడవది, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియా కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయన ఎలాగైతే దేవుడికి నడుచుకున్నాడో దాన్ని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైంది అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ఆ కన్నీటి ప్రార్థన హిజ్కియాకి ఏమిచ్చిందనంటే చక్కటి ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు.
నాలుగోది స్నేహితుల కొరకై ప్రార్థన. స్నేహితుల కొరకు యోబు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు అతనికి క్షామస్థితిని ఇచ్చాడు, రెండింతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఖచ్చితంగా వారి కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు, వారికి క్షేమాన్ని ఇస్తాడు. అంతేకాకుండా నిన్ను దీవిస్తాడు, వారిని కూడా దీవిస్తాడు. చివరగా ఎస్తేరు ప్రార్థన దేవుడు ఆలకి తన జాతి కొరకు, తన యొక్క యూద జాతి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంది. నేను నశిస్తాను కానీ నేను చేయాలన్న పని చేస్తాను. రాజునద్దకు వెళ్ళడం న్యాయ వ్యతిరేకమే, కానీ నేను వెళ్తాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను ఇక్కడ నా పనికత్తులో నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. చూడండి, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి తన జాతిని రక్షించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా, ఈ వాక్యాలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మన ప్రార్థనలకు ప్రతిఫలాన్ని, మన ప్రార్థనలకు జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా నాకైతే తెలియదు, కానీ ఆ సమస్య కొరకు నువ్వు ఖచ్చితంగా ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుని నుండి సమాధానం పొందుకుంటావు. దేవుని నుండి సమాధానాన్ని పొందుకొని దేవుని యొక్క జవాబుని నువ్వు పొందుకొని ఆ జవాబు ద్వారా నేను ఆనందించగలుగుతాం. కాబట్టి అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి మోకరించినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతవరకు నీ సజ్జమైన రెక్కల చోటున ప్రభువా నీ బిడ్డలమైన మమ్ములను నీవు కాచి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా అయ్యా మాతో మాట్లాడిన నీకు స్తోత్రాలు. ఎటువంటి ప్రార్థనను ఆలకిస్తావో నాయన, కన్నీటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన నాయన తండ్రి, నాయన స్నేహితుల కొరకే ప్రార్థన, అయ్యా మా జాతి కొరకే ప్రార్థన, అయ్యా ఇటువంటి ప్రార్థనలు నీవు అంగీకరిస్తావు తండ్రి. ఇంకా అనేకమైన ప్రార్థనలు అంగీకరించే దేవుడు నాయన. అయ్యా అయితే సమయం లేక మేము వాటిని వివరించుకోలేకపోయాం, అయినప్పటికీ నీవు మాకు స్పష్టంగా మాట్లాడమని మేము నమ్ముచున్నాం. అయ్యా ఈ మాటలు ఎందరైతే మీడియా ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో తండ్రి, వారందరి జీవితాల్లో నీవే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రార్థనలు చెవియెగ్గమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రార్థనలకు జవాబును దయచేయమని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. నేను వాక్యాన్ని విడిచిపెట్టక మా హృదయాలు మేము పదిలిపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు ఎందరైతే వింటున్నారు వారిని, వారి కుటుంబాలను, వారికి ఉన్న సమస్యలన్నింటి నుండి విడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అనే సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. మంచిదండి. ఈ సమయంలో ఈ మాటలు విన్న మిమ్మల్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ మాటలు మీరు విన్నారు. అయితే ఈ మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు ఆదరించాడని, మిమ్మల్ని బలపరిచాడని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే మీరే కాకుండా ఇంకా ఈ మాటలు అనేకులకు మీరు వినిపించండి. ఈ మాటలని వారు కూడా, ఈ మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా వారు కూడా ఆదరించబడతారు, వారు కూడా బలపరచబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.